హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఘాటుగా కారంగా గొంతుకు హాయిగా ఉండే అల్లం చట్నీ. ఇది టిఫిన్స్లోకి భలేగా సెట్ అవుతుంది కదా. ఎస్పెషల్గా పెసరట్టుతో అల్లం చట్నీ అంటే మంచి కాంబినేషన్. ఇంకా ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, ఎందులోకైనా భలే బాగుంటుందండి ఈ అల్లం చట్నీ. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఒక వారం 10 రోజులు నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక గుప్పెడు వరకు అల్లము, ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే చిన్న సైజులో టమాటాలు, ఒక రెబ్బ కరివేపాకు, పప్పులు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు ఒక 5 నుండి 7 వరకు, ఎండుమిర్చి తొడిమెలు తీసి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అల్లంని. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. పప్పులు ఎక్కడ మాడిపోవద్దండి. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి. అప్పుడు ఇందులో ఉల్లిపాయ, ఒక చిన్న సైజు ఉల్లిపాయను మీడియం సైజుగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు, 2 రెబ్బల చింతపండు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేగేలాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకుని ఆ టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. చింతపండు కూడా వేసాను నేను ఇందులోనే. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా కొంచెం మెత్తబడినాయి కదా, ట్రాన్స్పరెంట్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఇంచుల బెల్లం వేసుకోండి. అల్లం బెల్లం ఈ 2 కాంబినేషన్ భలేగా ఉంటుంది. తీయగా ఘాటుగా మీకు స్వీట్నెస్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి బెల్లాన్ని. పంచదారకు బదులుగా మీరు బెల్లమే వాడాలండి. పంచదార కంటే బెల్లం వాడితేనే బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. టీ గ్లాస్లో సగం వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా పట్టేసుకోండి. ఇది టిఫిన్స్లోకి వాడేది, నిల్వ పచ్చడి కాదు కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజులైనా ఫ్రెష్గానే ఉంటుందండి. ఈ పచ్చడిలోకి పోపు కోసం నేను ఇప్పుడు మనం దినుసులు ఫ్రై చేసుకున్న కడాయిలోనే 1.5 స్పూన్ల నూనె వేసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత ఆవాలు, అవి చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర వేసుకోండి. ఒక 2 వెల్లుల్లి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టాం కదా, ఆ పచ్చడిని ఇందులో వేసుకోండి. ఇలా పోపులోనే పచ్చడి వేసుకొని అంతా కలిపి కొంచెం వేడెక్కితే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా తొందరగా కూడా పాడవదు. ఇలా ఒక 2 నిమిషాలు అంతా కలిపేసుకొని దింపేసుకోండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని కాంబినేషన్కి నేనైతే పెసరట్టు వేసుకున్నాను. ఉల్లి పెసరట్టుతో పాటుగా పల్లీ చట్నీ, అలాగే ఇలా అల్లం చట్నీతో 2 కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. జలుబు, గొంతు బాగాలేనప్పుడు ఇలా ఘాటుగా అల్లం పచ్చడి ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.